అందరికీ నమస్తే. నేను మీ జ్యోతిబాబు. వెల్కమ్ టు క్రేజీ హెల్దీ టిప్స్. ఏంటి అలా చూస్తున్నారు? ఓ, నా ఫేస్ కట్ చేంజ్ అయిందనా? ఇవాళ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ లాస్ట్ డే. ఈ 10 days ఛాలెంజ్లో ఇవాళ లాస్ట్ డే. రేపు మీకు నేను వెయిట్ లాస్ అయ్యి చూపించాలి కాబట్టి కాస్త రిఫ్రెష్ అవ్వాలని సెలూన్కి వచ్చాను. నేను 7 yearsగా కంటిన్యూ ఇదే సెలూన్కి వస్తున్నాను. మా రామకృష్ణ భైనా దగ్గరికి, సిటీ స్కూల్ గ్రౌండ్ ఎదురుగా ఈ సెలూన్ ఉంది. 7 yearsగా ఇక్కడికే వస్తున్నాను. ఏదో మూవీ షూటింగ్ ఉంటే భువనేశ్వర్ కానీ అక్కడ బయట ఉన్నప్పుడు ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తాను, కానీ కంటిన్యూ నేను ఒకే సెలూన్కి వస్తున్నాను, మా రామకృష్ణ భైనా సెలూన్. మీరు నావి చాలా డ్యాన్స్ వీడియోస్ చూసింటారు, డ్యాన్స్ కవర్ చూసింటారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా భైనా దగ్గరికి వచ్చి హెయిర్ కట్ చేసుకొని సేవింగ్ అవ్వకునే వెళ్తాను. నా మ్యారేజ్ అప్పుడు కూడా భైనాయే వచ్చి మంగళవాడి పనులన్నీ మా భైనాయే చేశారు. బాగా కట్ చేయండి. రేపు 10 days తర్వాత నా వెయిట్ లాస్ అయ్యి అందరికీ చూపించాలి. పూరా స్టైలిష్గా ఉండాలి. ఫ్రెండ్స్ చూసారుగా ఎంత చక్కగా హెయిర్ కట్, ఎంత చక్కగా సేవింగ్ చేశారో మా రామకృష్ణ బ్రదర్. సో థ్యాంక్ యూ బ్రదర్, వెల్కమ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ గ్రౌండ్లో కలుద్దాం. సెలూన్ నుండి డైరెక్ట్గా గ్రౌండ్కి వచ్చాను ఫ్రెండ్స్. ఇవాళ మార్నింగ్ వాటర్తో నా డేని స్టార్ట్ చేశాను. యథావిధిగా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, డిన్నర్తో ఇవాళ లాస్ట్ డే కంప్లీట్ అవ్వబోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వాక్ స్టార్ట్ చేద్దామా? ప్రతిరోజు మార్నింగ్ ఇంట్లోనే వీడియో చేసేవాడిని, కానీ ఇవాళ సెలూన్కి వెళ్ళి గ్రౌండ్కి వచ్చేసి మార్నింగ్ వీడియో గ్రౌండ్లో పెట్టాను. ఫ్రెండ్స్, ఈ 10 days రెగ్యులర్గా ఇక్కడికి రావడం, వాకింగ్ చేయడం. స్టార్టింగ్లో 3 rounds 4 rounds చేసేవాడిని, ఇప్పుడు 5 rounds వాక్ చేయగలుగుతున్నాను. స్టార్టింగ్లో ఎక్కువ రౌండ్స్ వాక్ చేసి మధ్యలో మన ఛాలెంజ్ని ఆపేయడం కన్నా ఇలా స్టార్టింగ్ 3 to 4 rounds, తర్వాత ఇప్పుడు 5 rounds చేయగలుగుతున్నాను. ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా మంచిది. కానీ ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చెప్పాను కదా, తక్కువ టైంలో వాక్ చేస్తూ మంచిగా డైట్ పాటిస్తూ న్యాచురల్గా డైట్ని ఫాలో అవుతూ స్లిమ్ అవ్వాలన్నది నా ఆశ. ఈ రోజుతో 10 days కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్. ఓకే, ఈ వాక్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. నేను వచ్చేసాను ఫ్రెండ్స్. గ్రౌండ్ నుండి ఇంటికి వచ్చి వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి నాకు ఇష్టమైన సలాడ్ నేను స్వయంగా రెడీ చేసుకున్నాను. హెల్దీ సలాడ్, చనా అండ్ పీనట్ సలాడ్. ఈ 10 days జర్నీలో ఫ్రూట్స్తో పాటు సలాడ్స్ ఎక్కువగా తిన్నాను. దాని యొక్క ప్రభావం రేపు మీకు తెలుస్తుంది. వేగంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు, వేగంగా ఫ్యాట్ని తగ్గించుకోవాలనుకునేవారు రెగ్యులర్గా ఫ్రూట్స్, సలాడ్స్ తినండి. నేను చూడండి చక్కగా గిన్నెతో పాటు గిన్నెడు సలాడ్ తెచ్చుకున్నాను. మొత్తం తినేస్తాను ఫ్రెండ్స్, ఖాళీ చేసేస్తాను. 9:30 అయింది. 1:30 వరకు వెయిట్ చేసి ఆ తర్వాత లంచ్, ఆ తర్వాత స్నాక్స్, ఆ తర్వాత డిన్నర్తో మనం ఒక లాస్ట్ డేని కంప్లీట్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. ఆఫ్టర్నూన్ లంచ్లో కలుద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 1:30 అవుతుంది, లంచ్ టైం. ప్రతిరోజులాగా నేను నా లంచ్ మీ అందరికీ బాగా తెలుసు కదా. 1, 2 రోటీస్, ఒక వెజ్ మిక్స్ కర్రీ. నా లంచ్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వెయిట్ లాస్ అవ్వాలనే ఒక ఎయిమ్తో తిన్న కప్పుడు రైస్ కూడా మానేసి మధ్యాహ్నం అప్పుడు రోటీ, రాత్రి అప్పుడు రోటీ తింటుంటే మీ ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మీ ఆరోగ్యంతో పాటు మీ శరీరం పూర్తిగా తేలికగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవాళ లాస్ట్ డే ఫ్రెండ్స్. ఎంత బేగి ఈ 10th day కంప్లీట్ అవుతుందా? ఇవాళ లాస్ట్ డే ఫ్రెండ్స్. ఎంత బేగి ఇవాళ 10th day కంప్లీట్ అవుతుందా? మార్నింగ్ లెగిసి మీ అందరి సమక్షంలో వీడియోలో నా వెయిట్ తగ్గించి వెయిట్ లాస్ అయ్యి నా సక్సెస్ని చూపించాలని చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, నా లంచ్ నేను కంప్లీట్ చేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్లో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టైం ఇప్పుడు 6 అవుతుంది. స్నాక్స్ టైం. టుడే మై స్నాక్స్ ఫ్రూట్ సలాడ్. మార్నింగ్ పీనట్స్ చనా సలాడ్, ఇప్పుడు ఫ్రూట్ సలాడ్. సలాడ్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. నాకు ఈ బయట దొరికిన ఫాస్ట్ ఫుడ్ కన్నా సలాడ్స్ ఎక్కువ బెటర్ మన ఆరోగ్యానికి. ముందు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తినేవాడిని, కానీ ఇప్పుడు ఎక్కువ సలాడ్స్ తింటున్నాను. ఈ 10 days డైట్ ఛాలెంజ్లో సలాడ్స్ నాకు ఒక ఫ్రెండ్లీగా అయిపోయింది.
ఫ్రూట్ సలాడ్ కంప్లీట్ చేశాను. ఇంటికి వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేసి ఇవాళ 10th డేని టోటల్గా కంప్లీట్ అయిపోతే రేపు మార్నింగ్ ఎంత వెయిట్ లాస్ అయ్యానో మీకు వీడియోలో చూపించబోతున్నాను. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, టైం ఇప్పుడు 9 అవుతుంది. ఇవాళ డే అంతా చాలా చక్కగా గడిచిపోయింది. లాస్ట్ డేలో ఇవాళ కూడా డిన్నర్ 2 రోటీస్, ఫ్రై, కర్రీ. నేను నార్మల్ టైంలో కూడా రైస్ తీసుకున్న, రోటీస్ తీసుకున్న, 2 కర్రీస్ అలవాటు అయిపోయింది. మధ్యాహ్నం ఒక కర్రీ ఎక్కువ తీసుకున్నాను, ఇప్పుడు ఫ్రై కొంచెం, కర్రీ కొంచెం తీసుకున్నాను. ఈ 10 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రైస్ కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నారా? చేస్తాను ఫ్రెండ్స్. వీక్లీ 3 డేస్, అది కూడా కప్పుడు రైస్ మాత్రమే తింటాను. అంటే ఈ 10 డేస్లో నేను లాస్ అయిన వెయిట్ మరి మాత్రం గెయిన్ చేసుకోను. రైస్ కప్పుడు మాత్రమే తింటాను. ఎక్కువ శాతం ఆ రోటీస్ మీద ఇంట్రెస్ట్ పడి ఉంటాను. రోటీస్ కన్నా ఇంకా మంచి మంచి పదార్థాలు వెయిట్ లాస్ అవ్వడానికి ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా నా ముందు వీడియోలో మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా స్టార్ట్ చేయండి. సలాడ్స్ తినడం, ఫ్రూట్స్ తినడం, లంచ్ టైంలో రోటీస్ తినడం. మీకు అలవాటు అయ్యాక మీకు మరి రైస్ అస్సలు తినాలనిపించదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ, పూరి, ఉప్మా తీసుకోకుండా సలాడ్స్, ఫ్రూట్సే తింటారు. తినగా వేప కూడా తీయగా నుండు అని అంటారు కదా. అలా ఈ డైట్ ప్లాన్లో నేను ఉండి నాకైతే ఫ్రూట్స్, సలాడ్స్, రోటీ, జ్యూసెస్ అలవాటైపోయింది. వెయిట్ లాస్ కోసం నేను ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నాను, వెయిట్ లాస్ కోసం నేను ఎంత ఎయిమ్తో, ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాను, అవన్నీ మీకు 16th మార్నింగ్ 9 o'clockలో చూపిస్తున్నాను. మీకు ఇష్టమైన వాటిని తింటూ కూడా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు. అది ఏ విధంగా తినాలి, ఎలా డైట్ పాటించాలి అన్నీ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా డిన్నర్ నేను కంప్లీట్ చేస్తున్నాను. ఈ 10 డేస్ జర్నీలో మీ అందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. నా వీడియోస్కి లైక్ చేస్తూ, కామెంట్ ఇస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఇంకా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. మీ జ్యోతి బాబు, క్రేజీ హెల్దీ టిప్స్.